సావిత్రిబాయి ఫులే గారు బాలికల కొరకు పాఠశాలను స్థాపించినప్పుడు వాళ్ళు మరో అకామిడేషన్ కొరకు వెతుకుతారు. విధురాలైనటువంటి మహిళలను అత్యంత దారుణంగా లైంగికంగా శోషణ చేసి వాళ్ళను ప్రెగ్నెంట్ చేస్తున్నటువంటి క్రమంలో అయితే అబార్షన్ చేసి ఆ పిల్లల్ని హతమార్చాలా, లేకపోతే పాపం ఆ విధురాలు చనిపోవాలా. సావిత్రిబాయి ఫులే గారు నడిపినటువంటి పాఠశాలల్లో విధురాలకు స్పెషల్గా అకామిడేషన్ ఇచ్చారు. వాళ్ళు రికమెండ్ చేశారు, అమ్మా మీరు ఎవరి ద్వారా శోషణకు లోనైనా ఒకవేళ మీకు ప్రెగ్నెన్సీ వచ్చినట్లయితే రండి, మా దగ్గర వచ్చి ప్రసవించండి, మీ బిడ్డను మేము పోషిస్తాము అని. ఈరోజు భార్యాభర్తలు ఇద్దరు సమాజ సమక్షంలో, చట్టాల సమక్షంలో వివాహం చేసుకొని గర్భంలో పిండం నిర్మాణమైన తర్వాత విచక్షణ రహితంగా మేము పిండాన్ని తీస్తా అంటే ఏమైద్ది? ఏమవుద్ది? గర్భంలో పురుడు పోసుకున్న పిండానికి కూడా భారత రాజ్యాంగం రక్షణ కల్పిస్తుంది. సంస్కృతి పేరిట, ఆచారాల పేరిట ఆడపిల్లల్ని నదుల్లో నీటి ప్రవాహంలో పడేసే ఆచారం ఈ దేశంలో ఉంది. కూడా దాన్ని చట్టం చేశారు. వాటి నుండి రాజ్యాంగం రక్షిస్తుంది. మనుస్మృతి అధ్యాయం 2 శ్లోకం 31. బ్రాహ్మణుని పేరు శుభసూచకంగా, క్షత్రుని పేరు బల సూచకంగా, వైశ్యుని పేరు ధన సూచకంగా, శూద్రుని పేరు జుగుత్సను కలిగించే విధంగా ఉండాలని అన్నాడు. చాలామంది సోకాల్డ్ ఇంటలెక్చువల్స్ అడుగుతారు, సార్ ఎన్నో సంవత్సరాల క్రితం జరిగింది కదా, వేల సంవత్సరాల క్రితం, ఇప్పుడెక్కడ అమల్లో ఉంది అంటే, అయ్యా చాలామంది బీసీ మిత్రులు అడిగిన సందర్భంలో చెప్తున్నా, మీ నాన్న పేరు ఏంటని అడుగుతా, కొద్దిగా స్మార్ట్గా కనబడుతుంది. మీ తాత పేరు ఏంటంటే పెంటయ్యనో, ఎల్లయ్యనో, పుల్లయ్యనో, మల్లయ్యనో అని అంటాడు. ఇప్పుడు చెప్పు, ధర్మం వేల సంవత్సరాల క్రితము, చట్టము వేల సంవత్సరాల క్రితం అయితే మీ తాత పేరు పెంటయ్య ఎందుకు అయింది అని అన్నాను. కనీసం మంచి పేరు పెట్టుకునే అర్హత శూద్రులకు లేదు. శూద్రులంటే చాలా మంది భ్రమపడుతున్నారు, ఎస్సీ ఎస్టీలను. అసలు ఎస్సీలు శూద్రులు కాదండి. హిందూ బ్రాహ్మణికల్ సోషల్ ఆర్డర్లో ఎస్సీలు లేరు, వాళ్ళు హిందువులే గారు. శూద్రులు అంటే జంధ్యం లేనటువంటి వాళ్ళు, ఉపనయనం లేనటువంటి వాళ్ళు. జంధ్యం లేదా ఉపనయనం లేని కులాలను శూద్రులు అంటారు. కేసీఆర్కు జంధ్యం ఉంటుందా? ఉంటుందా సార్? వెల్మలకు ఉండదు. కేసీఆర్ శూద్రుడు. భగవద్గీత అధ్యాయం 9 శ్లోకం 32 శూద్రులు పాపయోని నుండి పుట్టారు అని శ్రీకృష్ణ పరమాత్ముడు అంటున్నాడు. అంటే కేసీఆర్ నువ్వు అమ్మనా బూతు తిట్టాడు శ్రీకృష్ణుడు, రేవంత్ రెడ్డిని తిట్టాడు, చంద్రబాబుని తిట్టాడు. అంటే జంధ్యం లేనటువంటి కులాలు పాపయోని నుండి పుట్టారు. ఇక్కడ నా తల్లులు ఉన్నారు కాబట్టి దాని అర్థం చెప్పను నేను. ఒక ధర్మం శూద్రులకు ఇచ్చిన విలువ అది. ఒక ధర్మం శూద్రులకు ఇచ్చినటువంటి విలువ. మనుస్మృతి అధ్యాయం 4 శ్లోకం 61 శూద్రుడేలు రాజ్యం రాదు. జస్ట్ ఒక 200 సంవత్సరాల క్రితం వెళ్ళి ఛత్రపతి శివాజీ మహారాజును మనం పరిశీలన చేసినట్లయితే శూద్రుడు పోరాటం చేశాడు, రాజ్యాన్ని కైవసం చేశాడు. నాకు రాజాభిషేకం చేయమని బ్రాహ్మణుల దగ్గర వేడుకుంటే శూద్రులకు రాజ్యాభిషేకం చేయడం మా ధర్మంలో లేదు, మా ధర్మానికి వ్యతిరేకం కాబట్టి మేము రాజ్యాభిషేకం చేయమని అవమానించారు అతన్ని. వేల మంది సైన్యంతో
చేతిలో ఖడ్గాన్ని కలిగి ఉన్నటువంటి ఆ ఛత్రపతి శివాజీ మహారాజ్కు బ్రాహ్మణ పండితుడు అవమానించాడు. రాజ్యాన్ని స్థాపించినటువంటి అత్యంత ధైర్యవంతుడు, పోరాట యోధుడు. అప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ పూణేకెళ్ళి గగాభట్ అనే ఒక బ్రాహ్మణుణ్ణి ఒప్పించి, నీ బరువుకు సమానంగా తూగే బంగారాన్ని నేను ఇస్తాను, నాకు రాజ్యాభిషేకం చేయమంటే ఆ గగాభట్టుడు వచ్చేసి ఛత్రపతి శివాజీ మహారాజ్కు కాలి బొటన రేలుతో తిలకం దిద్ది ఇదే శూద్రుడి రాజ్యాభిషేకం అని అవమానించాడు. ఈరోజు శూద్రుడైనటువంటి రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. శూద్రుడైనటువంటి చంద్రశేఖర్ రావు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. చంద్రబాబు అయ్యాడు. జగన్మోహన్ రెడ్డి అయ్యాడు. ఈ శూద్రులందరూ మనుస్మృతి అధ్యాయం 4 శ్లోకం 62-61 ప్రకారము శూద్రుడు రాజ్యము అంగీకరించరాదు అని వైదిక బ్రాహ్మణ ధర్మం యొక్క రాజ్యాంగ మనుస్మృతిలో ఉంటే, ఈరోజు శూద్రుడు రాజ్యంలో రావడానికి ప్రాథమిక కారణం భారత రాజ్యాంగం. ఈ దేశంలో స్త్రీలు చదువుకోరాదు, స్త్రీలు ఎటువంటి వ్రతం చేయరాదు, ఎటువంటి పూజ చేయరాదు, ఎటువంటి హోమం చేయరాదు. పతి సేవయే స్త్రీలకు స్వర్గం అంట. నేను చెప్పట్ల, శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఏ మాట నేను నా నోటి నుండి రానియా, చెప్పిన ప్రతిదానికి ఎవిడెన్స్ ఇస్తా. ఈరోజు చక్కగా నా స్త్రీలు చదువుకొని ఉద్యోగాలు సంపాదిస్తున్నారు. ఏం జరిగింది? ఎందుకు జరుగుతుంది? రాజ్యాంగం పట్ల ఈ దేశ ప్రజలకు ఎందుకు అవగాహన కల్పిస్తలేరు అంటే, రాజ్యాంగం పట్ల దేశ ప్రజలకు అవగాహన కల్పించినట్లయితే, ఒకవేళ స్త్రీలు రాజ్యాంగాన్ని చూస్తే, అయ్యో నేను ఉద్యోగం చేయడానికి కారణం రాజ్యాంగం, నేను చదువుకోవడానికి కారణం రాజ్యాంగం, ఇగో ఇదే మతం నన్ను చదువుకోరాదు అన్నది, ఇదే మతం నన్ను ఇంటికి పరిమితం చేసింది, ఇటువంటి మతాన్ని నేను అనుసరించనని ఆ స్త్రీ మతానికి దూరమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వైదిక బ్రాహ్మణ ధర్మం అమీబా లాంటిది. అమీబా అంటే మీకు తెలుసు, ఏకకణ జీవి. ఎందుకు అమీబా లాంటిదంటే దానికి రూపం లేదు. స్త్రీలు చదువుకోరాదన్నారు, స్త్రీలకు పూజ లేదన్నారు, స్త్రీలు యజ్ఞం చేయరాదన్నారు, స్త్రీలు హోమం చేయరాదన్నారు. ఈరోజు స్త్రీలు పొద్దున లేచి సాయంత్రం పడుకునే వరకు పూజల్లో బిజీ ఉన్నారు. వాళ్ళ శాస్త్రాలకు వ్యతిరేకంగా వాళ్ళే శాస్త్రాలు రాసుకున్నారు. నేను రాసుకోలే ఆ శాస్త్రాలు. ఈరోజు ఆ మాతృమూర్తి పూజలు చేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన భిక్ష మాత్రమే అది. వ్రతాలు చేసిన బాబాసాహెబ్ చేసిన హక్కే, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కే. ఆ స్త్రీ ఆ రాజ్యాంగం హక్కుల గురించి తెలుసుకున్నట్లయితే, ఆ హక్కుల్ని నిరోధించి, ఆ హక్కుల్ని వ్యతిరేకించి వేల సంవత్సరాల పాటు స్త్రీల జీవితాలను నాశనం చేసినటువంటి ఆ మనుస్మృతి మీద, ఆ మనుధర్మ శాస్త్రం మీద, ఆ ధర్మం మీద వ్యతిరేకత ప్రదర్శించే అవకాశం ఉంది. కాబట్టి రాజ్యాంగం వాళ్ళ వరకు వెళ్లకుండా ఈ వ్యవస్థ జాగ్రత్త పడ్డది.